ఒకటిగా మనం ధ్యానం చేసుకుందాం. నిజానికి యేసు ప్రభువారు యెరికో పట్టణంలో సంచరిస్తూ దేవుని యొక్క బోధన బోధిస్తూ అనేక మందిలో కొన్ని మాటలు పంచుకుంటూ ఉన్నప్పుడు ఆ యెరికో పట్టణంలోని ఈ సుంకపు గుత్తదారుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరికో పట్టణం అనగానే చాలా శపించబడినటువంటి పట్టణం. దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు, అనేకమైన వ్యాపారాలు చేసుకునేవారు యెరికో పట్టణంలో ఉంటారు. యెరికో పట్టణము చాలా లోతైనది, చాలా దిగువగా ఉన్న పట్టణం. యెరూషలేము పట్టణం ఎత్తైనది, కొండల మీద కట్టబడినటువంటి పట్టణం. మంచి సమరయుడి యొక్క ఆ యొక్క సబ్జెక్టు మనం వింటున్నప్పుడు, మంచి సమరయుడు యెరూషలేము నుండి యెరికో వైపు దిగుతున్నాడు అని ఉంటుంది. అంటే చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, యెరూషలేము లాంటి ఆత్మీయ జీవితం నుండి యెరికో లాంటి ఆత్మీయ జీవితంలో పడిపోతుంది. అలా పడిపోయిన వాడే జక్కయ్య. దేవుడు ఎత్తైన స్థలంలో నేను ఉంటాను, మీరు అక్కడికి రండి, మీరు వస్తేనే నేను దీవిస్తాను, మీరు ఈ స్టేజ్కి మీరు ఎదిగితేనే మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను, ఈ ఆత్మీయ స్థితిలోనికి మీరు మారు మనసు పొందితేనే తప్ప మిమ్మల్ని దీవించను, మీతో మాట్లాడను అని అనలేదు. ఒకవేళ మనం ఆ స్థితిలోనికి వెళ్ళలేకపోయినా, ఆత్మీయ ఆ ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళలేకపోయినా, దేవుడే దిగొచ్చి మనల్ని తీసుకెళ్తానంటున్నాడు. దేవుని స్తోత్రం. ఆయనే దిగొస్తానంటున్నాడు. అందుకని యెరికో పట్టణానికి వచ్చాడు. నిజానికి ఆయన యెరికో పట్టణం వచ్చింది జక్కయ్య ఇంటికి వెళ్ళడానికే. జక్కయ్యలో మారు మనసు కలిగించడానికే, జక్కయ్యను ఆ పాపపు స్థితిలో నుండి పరిశుద్ధమైన స్థితిలోనికి నడిపించడానికే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు రోజుల్లో ఎక్కడ పరిచర్యకి వెళ్ళినా అక్కడ ఒక ప్రాముఖ్యమైన సందర్భం ఉండేది. ఒక వ్యక్తి గురించి వెళ్ళేవాడు. అక్కడ అనుకున్నటువంటి ప్రజలు స్వార్థ నిమిత్తం వెళ్ళాడు అనుకుంటున్నాం, కానీ అక్కడ వెళ్ళిన సందర్భం వేరు కదా. సమరయ పట్టణం ఎందుకు వెళ్ళాడు? సమరయ స్త్రీని మార్చడానికి వెళ్ళాడు. ఈ యెరికో పట్టణం ఎందుకు వచ్చాడు? ఈ జక్కయ్య జీవితాన్ని మార్చడానికి వచ్చాడు. ఒక విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. సమరయ స్త్రీ ఎంత భయంకరమైనటువంటి పాపంలో ఉంది. ఆమెను మార్చడం ఎవరికైనా సాధ్యం? ఎవరైనా మార్చగలరు? అలాగే యెరికో పట్టణంలోని జక్కయ్యను మార్చడం ఎవరికైనా సాధ్యమా? ఎవరైనా మార్చగలరా? ఎంతమంది చెప్పిన వింటాడా? పెండు ఇతని దగ్గర డబ్బు ఉంది, బలం ఉంది కదా, నోటి దురుస్తుంది, నోటితో ఏదైనా మాట్లాడగలడు, ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలుసు. అందరూ కూడా వణికిపోతున్నారు. ఆ ప్రాంతంలో ఇతని దగ్గర అప్పులు తీసుకున్న వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు. రకరకాల వడ్డీలు వేసి అందరి దగ్గర అన్యాయం, అంటే తీసుకున్నది అసలైతే, ఇచ్చింది అసలైతే ఆ అసలు చెల్లించకపోగా అసలు అలాగే ఉంది. సంవత్సరాల తరబడి వడ్డీల మీద వడ్డీలు ఈ జక్కయ్య దోచుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇలాంటి వాళ్ళ లోకంలో చాలా మంది ఉన్నారు. క్రైస్తవుల్లో ఇలాంటి వాడు ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఇలాంటి వాళ్ళు ఉండకూడదు. చాలా మంది వడ్డీ వ్యాపారాలు చేసి వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. దేవుడు వడ్డీ వ్యాపారం చేయొద్దు అంటున్నాడు. వడ్డీ ఇవ్వద్దు, వడ్డీ తీసుకోవద్దు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు దేవుడు. మరి నిజానికి వడ్డీ ఇచ్చేవాడు లేకపోతే మనము మామూలుగానే చేతులు తీసుకున్నాం. మరి తప్పక గతి లేక ఏం చేస్తున్నాం? తీసుకునే వాళ్ళు కూడా ఇచ్చే వాళ్ళని బట్టే ఉంటుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ 7 అంశాలు ఉన్నాయి ఈ యొక్క జక్కయ్య జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలు. అందుకనే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యెరికో పట్టణం వచ్చేటప్పటికి ఈ జక్కయ్య ఈ జీవితం ఎలా ఉందంటే ఆహ్లాదకరంగా ఉంది, ఆనందకరంగా ఉంది, ఆడంబరంగా ఉంది. పాపము యూదులో తేలియాడుతూ ఉన్నాడు ఈ జక్కయ్య. నిజానికి ఈ జక్కయ్యలో సడన్ గా మార్పు ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? మనం అనుకుంటాం ఒక భయంకరమైన తాగుబోతు మారట్లేదు అనుకుంటాం.
ఒక తిరుగుబోతు మారట్లేదు అనుకుంటాం, ఒక లంచగొండి మారట్లేదు అనుకుంటాం, ఒక పాపాత్ముడు మారట్లేదు అనుకుంటాం. కానీ ఎవరో ఈ జక్కయ్య గురించి కదా, నిజానికి ఎలాగైతే యేసు ప్రభు జక్కయ్య గురించి ఆలోచన చేసి ఇంటికి రావాలనుకున్నాడో, ఈ రోజున మన చుట్టూ ఉన్న వారి గురించి మనం చెప్పి 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 వారు మార్పు చెందకపోతే ఖచ్చితంగా దేవుడు ఖచ్చితంగా వారి జీవితాలను పట్టించుకోవాలని మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. చెప్పి 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 వినకపోతే చేసేది ఏముంది? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తున్నట్టుగా కూడా వ్యక్తికి తెలియకూడదు, అలా చేయాలి ప్రార్థన. చాలా మంది మీ గురించి ప్రార్థన చేస్తామంటే మీరు మారాలని ప్రార్థన చేస్తారు. వాళ్ళు చెప్పకపోయినా పర్లేదు, సీక్రెట్ గా ఆ వ్యక్తి జీవితం గురించి, ఆ బలహీనతల గురించి, ఆ పరిస్థితులను బట్టి మనం ప్రార్థన చేసేవాళ్ళగా ఉండాలి. ఈ రోజున ప్రార్థన ఎవరి కోసం చేస్తాం? ఎవరి కోసం చేస్తాం కదా? ఈ రోజున ప్రార్థన శత్రువుల కోసం కూడా చేయాలి. మనమంటే ఇష్టం లేని వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. మనకి వ్యతిరేకముగా తిరిగిన వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. ఈ రోజున అలాంటి ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు ఆలకిస్తాడు. రివెంజ్ కోసం చేసే ప్రార్థన